హలో అండి, మా దగ్గర 12 రకాల ఆకుకూరలు ఉన్నాయి. మీకు అవన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది స్వీట్ పొటాటో ప్లాంట్ లీవ్స్ అండి. దీంతో పప్పు చేసుకుంటారు. ఈ 12 రకాల ఆకుకూరలు అన్నీ 1 బై 1 మీకు చూపిస్తాను చూడండి. హలో అండి, ఇది పొటాటో లీవ్స్ అండి. చూడండి, ఇది కూడా పప్పు అది ఇది వండుకుంటారండి. పప్పులో వేసుకొని ఫ్రై కూడా చేసుకుంటారండి. ఇది మింట్ ప్లాంట్ అండి, పుదీనా. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఒక్కటే కొమ్మ బతికిందండి, 4-5 కొమ్మలు నాటాను ఇంట్లో. చూడండి చాలా బాగుంది. ఇది కామంచి చెట్టు అండి, చిన్నది. ఇది కూడా అదేనండి. చాలా కుండీలలో ఉంటాయండి అన్ని రకాలు. 2-3 కుండీలలో ఉంటాయండి అన్ని రకాల ఆకుకూరలు. ఇది కామంచి అంటారండి. దీని కాయలు కూడా తింటారండి. ఇవి ఉన్నాయా, చిన్నగా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇవి కొంచెం పెద్దగా అయినాక బ్లాక్లో అవుతాయండి ఈ కాయలు. చూడండి, ఈ కాయలు బ్లాక్లో అవుతాయి. అప్పుడు తినొచ్చండి. టమోటా ఫ్లేవర్లో ఉంటాయండి, పుల్లగా తీతిగా. కామంచి అంటారండి. పండ్లు తింటారు, ఈ ఆకు కూడా పప్పులో వేసుకొని వండుకుంటారండి. పప్పు వేసుకుంటారు, శనగపప్పుతో కూడా వేసుకుంటారు, బాగుంటుందండి. ఇది ఇంకో రకం ఆకుకూర అండి, మా కుండీస్లో పెంచుకుంటున్నది. చూడండి, అగో ఇప్పటికే 4 కుండీలలో పక్కనే 4 కుండీలలో ఉందండి ఈ చెట్టు, కామంచి చెట్టు. ఇది పులిసింత కూర అండి, పప్పులు వేసుకుంటారు. కొంచెం పుల్లగా ఉంటుంది ఆకు, పప్పులు వేసుకొని చేసుకుంటారండి, బాగుంటుంది. ఇదో రకం ఆకండి. ఇది గంగవల్లి అండి. దీని పక్కనే గలిజేరు కూడా ఉంది చూడండి, అదే కుండీలోనే పక్కన గంగవల్లి అండి. బచ్చల కూర అండి. చూడండి, 2-3 దానిలలో ఉందండి బచ్చల కూర. ఇప్పుడైతే నేను 2 దానిలలో చూపిస్తున్నాను మీకు. ఇదిగండి ఇంకో దాంట్లో అండి. ఇది ఇంకో దగ్గర ఉంది కానీ అది దొండ చెట్టులో మొత్తం కలిసిపోయిందండి, ఎర్ర బచ్చల కూర, ఈ తెల్ల బచ్చల కూర. అందుకోసమని నేను హలో అండి, తోటకూర చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా అండి, పెద్దగా అయినాక ఇంకా చాలా పెద్దగా అవుతాయండి చెట్లు. చాలా ఆకు వస్తుంది. ఇప్పుడు చిన్నవి ఇవి. మీకు ఇంకో దగ్గర ఉంది, చూపిస్తాను ఇప్పుడు. పెద్ద చెట్టు అలా పెరుగుతుంది. ఇగండి, ఇది పెద్ద చెట్టు అండి. చూడండి, తెంపాను మొన్ననే, మళ్ళీ ఎగురు వచ్చింది. చూడండి, ఒక చెట్టు ఉంటే సంవత్సరం పొడవునా వాటర్ మంచిగా వేస్తుంటే ఇలా తెంపుకున్న కొద్దీ ఎగురు పెడుతూనే ఉంటుందండి ఆ చెట్టు. మళ్ళీ సైడ్కి కూడా వర్షం పడినప్పుడల్లా మొలకలు వస్తూనే ఉంటాయి. చూడండి, ఇది ఇప్పుడు చిన్నదండి. ఇది ఇట్లా పెద్దగా అవుతుంది, ఆకులు దించుతున్న కొద్దీ చెట్టు పెద్దగా అవుతుందండి. హలో అండి, మా కొత్తిమీర చూడండి ఎలా ఉందో. హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ కూడా కొంచెం ఉంది చూడండి.